లేలే అన్న ఇప్పటిదాకా నేను సీఐతో మాట్లాడిన తర్వాత మా ఇష్యూ ఇక్కడ ఏం లేదని చెప్పిండు. సో మీరు వచ్చారు కదా ఏమన్నా కంప్లైంట్ కూడా ఏమైనా వచ్చిందా? సో మిమ్మల్ని ఎందుకు పెడతాం సార్, మీకు సపోర్ట్ చేస్తాం మేము. కుమార్ అంటే షాప్ ఎందుకు తీపిచ్చారు సార్? నువ్వు అంటున్నావు. అదే ఇప్పుడు ఎందుకంటే ఎవరు తీపిచ్చారు? ఓన్లీ వెహికల్ తీస్తున్నాము. వెహికల్ తీస్తారు సార్. మరి కుమార్ అంటే రాలేదా సార్? మాకు తెలియదు. నిన్న మీరే ఆపిల్లారు కదా సార్, దాని గురించి ఏమైనా చెప్పండి సార్. నిన్న సార్ ఆమె పెట్టింది మైక్ పెట్టింది నిన్న మీరే అన్నారు సార్, నిన్న మీరే వద్దని చెప్పండి సార్. కుమార్ అంటే షాప్ ఎందుకు తీపిచ్చారు సార్? నువ్వు అంటున్నావు. అదే ఇప్పుడు ఎందుకంటే ఎవరు తీపిచ్చారు? ఓన్లీ వెహికల్ తీస్తున్నాము. వెహికల్ తీస్తారు సార్. మరి కుమార్ అంటే రాలేదా సార్? మాకు తెలియదు. నిన్న మీరే ఆపిల్లారు కదా సార్, దాని గురించి ఏమైనా చెప్పండి సార్. నిన్న సార్ ఆమె పెట్టింది మైక్ పెట్టింది నిన్న మీరే అన్నారు సార్, నిన్న మీరే వద్దని చెప్పండి సార్. కుమార్ అంటే షాప్ ఎందుకు తీపిచ్చారు సార్? నువ్వు అంటున్నావు. అదే ఇప్పుడు ఎందుకంటే ఎవరు తీపిచ్చారు? ఓన్లీ వెహికల్ తీస్తున్నాము. వెహికల్ తీస్తారు సార్. మరి కుమార్ అంటే రాలేదా సార్? మాకు తెలియదు. నిన్న మీరే ఆపిల్లారు కదా సార్, దాని గురించి ఏమైనా చెప్పండి సార్. నిన్న సార్ ఆమె పెట్టింది మైక్ పెట్టింది నిన్న మీరే అన్నారు సార్, నిన్న మీరే వద్దని చెప్పండి సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అన్నయ్య. సో చూడొచ్చు ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఇన్ఆర్బిటాల్ మాల్ దగ్గర కుమారి ఆంటీ అయితే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. సో నిన్నటి వరకు ఇక్కడ ఒక కోలాహలంగా నెలకొన్న ఈ ప్లేస్ అయితే ప్రజెంట్ ఎవరు లేరు. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. నిన్న కూడా కుమారి ఆంటీ బండి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ షాప్ అయితే బంద్ ఉంది. దాని తర్వాత కూడా స్వయంగా ఇక్కడ ఏసీబీ ఇక్కడ విధుల్లో ఉండి కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ని అయితే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్కడైతే ఇక్కడ కుమారాంటి కోసం వచ్చిన ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా నిరాశతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తను సోషల్ మీడియా ద్వారా చాలా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ గ్రౌండ్లో కూడా ఏసీపీతో ఇక్కడ గ్రౌండ్లో ఉండి ఇక్కడ ట్రాఫిక్స్ అయితే అన్నీ క్లియర్ చేస్తుంది మనము ప్రజెంట్ చూస్తున్నాము. అలాగే మరి కొద్దిసేపటి కిందనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి
కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కుమారి ఆంటీ ఆ ఫుడ్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చేయొద్దు, ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన ఇక్కడ రూపొందుతుంది కాబట్టి సో ఆ కుమారి ఆంటీకి ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ ద్వారా తను చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇది ఈ పరంగా ఇంకోలా చూసుకుంటే మాత్రం ఏపీకి సంబంధించి కూడా గతంలో కూడా కుమారి ఆంటీ నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, అందులోనే నేను ఉంటున్నా అని చెప్పి కూడా కుమారి ఆంటీ చెప్పడం చూస్తున్నాం. దీన్ని కూడా స్వయంగా వైసీపీ కూడా ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఏమంటే ఏదైతే కుమారి ఆంటీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని చెప్పిన వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి కూడా ఇలా అతనిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు స్వయంగా ట్వీట్ చేసిన విషయం మనందరికీ చూస్తుంది. మొత్తానికి ఇక్కడ కుమారి ఆంటీ ఫుడ్ దగ్గర తినడానికి వచ్చిన వాళ్ళైతే చాలా మంది నిరాశ చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను సోషల్ మీడియా ద్వారా చాలా వైరల్ అయింది. నిన్న కూడా మనం పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మేము కేవలం బండి మాత్రమే సీజ్ చేసామని చెప్పి కూడా పోలీసులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, మనం కొంతమంది వెళ్దాం, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మీరు సో చూడ్డానికి వచ్చారా, ఫుడ్ తినడానికి వచ్చారా? చెప్పురా అన్న, ఎందుకన్నా భయపడుతున్నారు? సో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? నేను ఇక్కడే హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఉంటారు. సో ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చిరా? నిన్న వచ్చాను, యాక్చువల్లీ నిన్న తిన్నాను నేను. సో ఈరోజు మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. క్లోజ్ ఉంది అదే. నిన్న మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే, మొత్తం పోలీసులు చాలా మంది ఉండే ఇక్కడ. సో ఎలా చూడవచ్చు అంటారు అంటే గత కొంతకాలంగా తను కూడా ఎప్పటి నుంచో ఫుడ్ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రోజుల నుంచి చాలా వైరల్ కావడం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. అయినా కొన్ని రోజులకే తనను ఇట్లా షాప్ సీజ్ చేసిన విషయాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే ఇది 2 సైడర్స్ అనమాట. ఒక సైడ్ ఏమో తన బిజినెస్, తన ఓన్ బిజినెస్ కాబట్టి తను లీగల్గా వర్క్ చేసుకొని ఫుడ్ బిజినెస్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అయితే అది 2 సైడెడ్ అనమాట. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి కూడా ట్రాఫిక్ జామ్ అయితే వీళ్ళకి కూడా, నార్మల్ పీపుల్ కూడా ప్రాబ్లం కదా. సో 2 సైడ్, వీళ్ళు ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయాలి, వీళ్ళు బిజినెస్ కూడా నడపాలి, 2 సైడ్ చేయాలి. సో మీరు మొన్న వచ్చినప్పటికీ ఇప్పటికి డిఫరెన్స్ ఏం చూస్తున్నారు? నిన్న ఇప్పటికి యాక్చువల్లీ మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. ఇంకా క్లోజ్ అయిందంటే డిసప్పాయింట్లో ఉన్నాను. ఇంకా వేరే దగ్గర తినేసి వెళ్ళిపోవాలి. ఇంకా సో తిన్నారా వేరే దగ్గర? వేరే దగ్గర తిని ఇప్పుడే వచ్చాము. నిన్న నేను తిన్నాను ఇక్కడ. చాలా రెస్ట్ ఉండే, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తిన్నామన్నమాట. సో ఏ విధంగా చూసుకోవచ్చు అన్న అంటే మీరు చెప్పారు ట్రాఫిక్ ఇష్యూ వల్లనే మేము నిన్న బండి సీజ్ చేసామని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న వర్షన్. సో కుమారి ఆంటీ కావాలని చెప్పి చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని వర్షన్స్ మనం వింటున్నాము. ఎట్లా? లేదు కావాలని కాదు, షీ ఈజ్ వెరీ క్యూట్. చాలా జెన్యూన్ పర్సన్ తను. అలా చేయడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో ఇంకోటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సో మనది ప్రజాపాలన చూశాను నేను, ఇప్పుడే ఇన్స్టాలో చూశాను. ఈవెన్ తను డీజీపీతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించారు అని న్యూస్ విన్నాను. నేను ఇంకో న్యూస్ ఏంటంటే తను రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారని నేను విన్నాను. ఇక్కడ స్వయంగా రేవంత్ వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తారు. ఇప్పుడే చూశాను నేను న్యూస్, అది రేవంత్ రెడ్డి గారు వచ్చి టేస్ట్ చేస్తారు అని చూశాను. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అన్న ఫీల్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి? అంటే ఎంపవర్మెంట్ ఉండాలి, లేడీస్కి ఎంపవర్మెంట్ కావాలి. కానీ అది ఎట్లా అంటే స్మూత్ వేగా వెళ్ళాలి, మరి ఇట్లా పబ్లిక్కి ట్రబుల్ చేసేలాగా ఉండొద్దు అన్న. ఇంకోటి వర్షన్, తను ఈ కుమారి ఆంటీ గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లులో తను ఉంటున్నట్టు కూడా చెప్పింది. దాని తర్వాత కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావాలని కలిసి ఇందిరమ్మ ఇల్లులు చెప్పినందుకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. అంత దూరం ఆలోచించడం అవసరం లేదండి. ఇది చిన్న ఇష్యూ, అంటే అంత పెద్దగా అంత బ్రాడ్గా ఆలోచించడం అవసరం లేదు. దీనికి ఏం సంబంధం లేదండి. నన్ను అడిగితే నా ఒపీనియన్ అయితే ఏం లేదు. అంటే స్వయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ట్వీట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? అది పొలిటికల్ వైజ్గా ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అండి. సారీ, థ్యాంక్ యూ. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.